క్రియేటివ్ కమర్షియల్స్ అధినేత కెఎస్ రామారావు గారికి నచ్చిన సూపర్ హిట్ కాంబినేషన్లో రూపొందించిన 3వ చిత్రం రాక్షసులు. యండమూరి కథ, ఇళయరాజా సంగీత సుధ, చిరంజీవి గారి అభినయం, కోదండరామిరెడ్డి గారి దర్శకత్వపు నైపుణ్యం కలిసి ఈ చిత్రానికి సంచలన విజయాన్ని అందించాయి. పురుషగా చిరంజీవి గారు, అతని సహాయకుడు సింహంగా నాగుబాబు తొలి కాంబినేషన్లోనే ప్రేక్షకుల ప్రశంసలకి పాత్రులయ్యారు. గురువు గారు దర్శకేంద్రునికి మించినటువంటి ప్రతిభను చూపించిన కోదండరామిరెడ్డి గారు ఈ చిత్రంలోని పాటల చిత్రీకరణలో మరో స్థాయికి చేరుకున్నారు. పాత్రల పరంగా పురుష కోసం బాలుగారు, శైలజ కోసం జానకి గారు ఆలపించిన ఈ వేటూరి గారి గిలిగింతల గీతాన్ని ఇప్పుడు మీకోసం వినిపించబోతున్నారు హేమచంద్ర అండ్ రమ్య బెహ్రా. కసిగా కసి కసిగా కవ్వింతగా ముళ్ళంత తుళ్ళెంతలై వాటేసుకున్నంతలై జపించి నీ పేరుని తపించిపోతున్నా తెలుసా హే పురుషోత్తమా. గిలిగా గిలిగిలిగా గిలిగింతగా కసిగా కసి కసిగా కవ్వింతగా కొట్టింది రమ్మంట పెదవే తడి చేసుకుందామమ్మో. ఒదిగి ఒకటైతే ఒకటే గొడవైతే ఇంకా ప్రేమ కథ ముదిరేనయ్యా. పసుపు చెక్కిళ్ళో ఎరుపు దుమారం చిలిపి చూపులకే వణికి వయారం. పగలే కోరికలు పడుచు అల్లికలు ముదిరి ముదిరి మనము కుదిరి మనసు మనసు కలిసిన సిరిలో గిలిగా గిలిగిలిగా గిలిగింతగా కసిగా కసి కసిగా కవ్వింతగా ఒళ్ళంత తుళ్ళింతలై వాటేసుకున్నంతలై జపించి నీ పేరే తప్పించిపోతున్నా తెలుసా హే పురుషోత్తమా. గిలిగా గిలిగిలిగా గిలిగింతగా కసిగా కసి కసిగా కవ్వింతగా చప్పట్లే వేసేనమ్మో. మసకా చీకట్లో చిగురేసే పరువాలు మదనే పోగొడితే ఎట్టాగయ్యో. నిదరే కరువైతే కలకే బరువైతే వయసు గుప్పెళ్ళే తెరవాలమ్మో. సొగసు తోటల్లో పడచమయారో బడిసి పట్టకనే ఎంత సుతారం. అడిగే కానుకలు కరిగే కాటుకలు చిలిపి చిలిపి ఫలపు లిపిని కలిగి చిలక కలిగినప్పుడు గిలిగా గిలిగిలిగా గిలిగింతగా కసిగా కసి కసిగా కవ్వింతగా ఒళ్ళంత తుళ్ళింతలై వాటేసుకున్నంతలై జపించి నీ పేరుని తప్పించిపోతున్నా తెలుసా హే పురుషోత్తమా. గిలిగా గిలిగిలిగా గిలింతగా
summer cool melodies round. చిగురాకు చాటు చిలక తను నడవద ధీమాగా అనుకోని దారి గనక. చాలా బాగుంది. నాకు చాలా ప్రాణం చల్లగా ఉంది నాకు ఈరోజు ఎందుకో. తను కూడా నాలాగా అనుకుంటే మేలేగా, అయితే అది తేలనిదే అడుగు పడదుగా. పాటలో లిరిక్ ఏంటి, ఆ భావం ఏంటి, ఏ తాళం ఏ రాగం ఇవన్నీ మర్చిపోయి హాయిగా నువ్వు పాడడం నేను ఎంజాయ్ చేశాను. ఒక రహస్య ఆత్మీయ సంభాషణ లాగా అనిపించింది. నీకు చాలా ఇష్టమైన పాట అని అర్థమైంది. కనుబొమ్మ వెళ్ళెత్తి నువ్వు ఫ్రేమ్ కట్టించి పెట్టుకోదగిన పాట. చిలకమ్మ గొంతెత్తి తీయంగ కసిరావే. కొన్ని పాటలు మనం కూడా వెంటనే జాయిన్ అయిపోయి పాడాలనిపిస్తుంటుంది. నాకు ఫస్ట్ టైం ఈ సంచికలో అలా అనిపిస్తుంది. తడబడు అడుగా నిలబడు సరిగా నా తలపు ముడి వేస్తున్నా నిన్నాపగా. మబ్బులోన వాన వెల్లులా మట్టిలోన నీటి జల్లులా చేతిలో మైకు వెనకాల బైకు దాగినవుగా. వేశావు లాకు మాకు కోరుకున్న ప్రేయసివే దూరమైన ఊర్వశివే. ఆ స్థానంలో ఆ చోటులో అంత మంచి పదం రాసి పాట నిలబెట్టారు చేతన్ ప్రసాద్ గారు. సరసకు చెలి చెలిరా ఎలా విడిచి బతకనే పిల్లారా. నాకు బైక్స్ అంటే చాలా ఇష్టం సార్, కానీ అమ్మ మాత్రం అసలు ఒప్పుకోవట్లేదు. దానికి కారణం నేను చెప్తా. ఒకసారి పిల్లారా పాడు. పిల్లారా చాలు, అంటే మినిమం 100 కిలోమీటర్స్. సమ్మర్ లో మంచు కొండలకి తీసుకెళ్తే ఎలా ఉంటుంది అందరినీ? వేడివేడిగా తినడం మనకి ఇష్టమే, కానీ ఎక్కువ వేడిగా ఉన్నప్పుడు ఆ టేస్ట్ తెలియదు. సో అదే శృతితో కూడా అదే ప్రాబ్లం. వెన్నెల్లో హాయ్ హాయ్ మల్లెల్లో హాయ్ హాయ్ వరాల జల్లి కురిసే. చప్పట్లు హాయ్ హాయ్, కామెంట్లు హాయ్ హాయ్, పాయింట్లు బాగా మెరిసే. తనను ఇక ఎల్లాగైనా కళ్ళారానే. సమ్ డిస్కంఫర్ట్ ఏదో చూస్తున్నాను. చిత్రమైన బంధమాయ. ఈ పాటలో మొత్తం చక్రి గొంతంతా ఆయన మనస్సే, ఆయన మనస్తత్వమే. తలచి తలచి చూస్తే హ్యూమన్ మిస్టేక్స్ వస్తుంటాయి, ఒక్కొక్కసారి గొంతు అడ్డుపడతా ఉంటది. అవన్నీ మీరు ఎలాగో నాకు ఒక ముద్ర వేసేసారు, స్ట్రిక్ట్ ఆఫీసర్ అని. స్ట్రిక్ట్ అంటే అది పొగడతా, నేను పొగడలేదు. గాలిలో ఊగిసలాడే దీపంలా ఊగిసలాడే నీవు సందకన. మనసులో ఎంత వేదన ఉంది కదా. ఏ పుట్టలో ఏ పాము ఉందో, ఏ గొంతులో ఏ పాట ఉందో, ఏ శ్రీనులో ఏ సీన్ ఉందో ఎవరికి తెలుసు. ఆ మమతల్ని ఎక్స్ప్రెస్ చేసే విధానం, ఆ రాగం, అప్స్ అండ్ డౌన్స్, చాలా గొప్ప కంపోజిషన్. నీకోసం నా ప్రాణం ఓ బుజ్జి తల్లి.